హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారనే భావిస్తూ ఈరోజు కర్ణాటక స్పెషల్ డిష్ మసూర్ కోడిబెలే అంటామన్నమాట. అందులోకి కావాల్సింది పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుల్లటి మజ్జిగ, కొంచెం నూనె వేసుకొని అందులో జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇంగు వేసుకొని అందులోనే గ్రైండ్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి ఊరికే ఒక్కసారి అలా అంటే చాలు, రెడీ అయిపోతుంది అనమాట. ఎక్కువ వేగక్కర్లేదు. అందులో పుల్లటి మజ్జిగ, ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటుంది. ఒక్క గ్లాస్ బియ్యం పిండికి హాఫ్ కప్పు పుల్ల మజ్జిగ అండ్ నీళ్లు హాఫ్ కప్ అనుకోండి. సో మొత్తం ఒక కప్పు మజ్జిగ వేసుకుంటే చాలు. అందులోకే కొత్తిమీర వేసి ఉప్పు వేసి బాగా ఉడుకు రావాలి, మరగాలన్నమాట. అది మరిగిన తర్వాత అందులో ఏం లేదు, బియ్యం పిండి పౌడర్, మన బియ్యం పిండి ఉంటుంది కదా, అది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ బాగా అది ఇలా ఉండలాగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. అలా మగ్గిన దాన్ని మనము నాదుకోవాలి. రొట్టెకి నాదుకుంటాం కదా, అలా చక్కగా నాదుకోవాలి. అండ్ ఇది వేడి మీద ఉన్నప్పుడే కొంచెం తడి చేసుకుంటూ చేతుల్ని ఆర్ నూనెని తడి చేసుకుంటూ అలా నాదాలన్నమాట. బాగా నాది దాన్ని ఇలాగా రోల్ చేసి ఇలాగా కోడిబెలే అంటారు దీన్ని. మన చెగోడీలు అనుకోండి, చెగోడీలాగా రౌండ్గా తిక్కుకోవాలి, రౌండ్గా పెట్టుకోవాలి. ఇవి కొంచెం పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, పుల్లగా, కారంగా, చాలా యమ్మీగా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్ణాటక డిషెస్లో ఇది ఒకటనమాట. అండ్ ఇలాగా అన్ని రింగులు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి హ్యాపీగా నూనెలో వేయించుకొని ఇలా రెడీగా తీసి పెట్టుకోవాలి. అండ్ దీనికి ఇలాంటి చల్లని గ్లూమీ వెదర్లో తింటే యమ్మీగా ఉంటుంది కదా. మరి డాలస్ అంతా గ్లూమీగా ఉంది కాబట్టి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ డిష్ ఫర్ దాట్. అండ్ పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చే ఒక డిష్ అనమాట. చూడండి ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. దీనికి కాంబినేషన్ వచ్చేసి పప్పల పొడి అండ్ పెరుగు. దీనికి పెరుగు కమ్మగా ఉండాలి, పుల్లగా ఉండకూడదు. ఓకే. అండ్ ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత దేవుడికి థ్యాంక్స్ చెప్పి టేస్ట్ చేద్దాం ఫస్ట్. యమ్మీ. అసలు నేను ఆగలేకపోయాను, డైనింగ్ మీద కూర్చొని తినేంత వరకు కూడా చాలా యమ్మీగా వచ్చాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మా పిల్లలకి చాలా ఇష్టమైన ఒక ఇది చేసి పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.